అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత కానీ లేదా ఏదైనా ఆపరేషన్ ఆర్థోపెడిక్ ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయాలా? చేయకపోతే ఏమవుతుంది? ఫిజియోథెరపీకి ఒక మనిషి సహాయం అవసరమా? ఒక ఫిజియోథెరపిస్ట్ సహాయం అవసరమా? అన్న విషయాల గురించి చర్చించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్, ఫిజియోథెరపీ అనేది ఎందుకోసం చేస్తాము అంటే రక్త ప్రసరణ ప్రాపర్గా జరగడానికి, కండరాలు బిగుసుకుపోకుండా ఉండడానికి, జాయింట్ బిగుసుకుపోకుండా ఉండడానికి, మూమెంట్ పెరగడానికి, వాపులు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి, ఇన్ని కారణాలు మనకి, ఇన్ని ఉపయోగాలు ఫిజియోథెరపీతోటి ఉంది కాబట్టి ఫిజియోథెరపీ అనేది చేస్తాం. ఒక ఉదాహరణ గురించి మాట్లాడుకుంటే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణగా మోకాలు మార్పిడి ఆపరేషన్. మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి, చేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏమిటి, తర్వాత ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉందా అన్న విషయం, ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ చెప్పుకుంటే ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రతి ప్రశ్నకి మనకి ఆన్సర్ దొరికే అవకాశం ఉంది అన్నమాట. తర్వాత ఈ ఫిజియోథెరపీలో ఉన్న సాధక బాధకాలను ఎదుర్కోవడానికి V9 హాస్పిటల్లో చేస్తున్న టెక్నిక్ ఏమిటి, లాస్ట్ లైన్ కింద మనం తెలుసుకుందాం. అందుకని వీడియోని చివరి వరకు చూడండి. మీరు మొట్టమొదటిగా ఫిజియోథెరపీ అనేది మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత ఖచ్చితంగా చేసుకోవాలా? నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ రోజు వరకు ఉన్న కండరము ఒక పాడైపోయిన జాయింట్ని మలచడానికి, చాపడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ పాడైపోయిన జాయింట్ తీసేసి కొత్త జాయింట్ని పెట్టారు. కొత్త జాయింట్లో ఏమాత్రం పెయిన్ ఉండదు, జాయింట్కి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అటువంటి జాయింట్ని మనము కదిలించకపోతే ఏమైపోతుందంటే దానివల్ల వచ్చే నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంతమంది ఆపరేషన్ చేయించుకున్నాం ఇంకా నొప్పులు కంటిన్యూ అవుతున్నాయి అంటారు. ఆ నార్మల్గా ఉండే జాయింట్ని ఆడించడానికి ఎక్కువ ప్రెషరు, ఎక్కువ పవర్ అవసరం పడుతుంది అన్నమాట. ఈ ఆర్థరైటిస్లో ఎక్కువగా నడవకపోవడం వల్ల, ఎక్కువగా వాడకపోవడం వల్ల కండ కుంచుకుపోయే అవకాశం ఉంది అన్నమాట. సో దాన్ని మజిల్ వేస్టింగ్ అంటారు. ఆ వేస్టింగ్ అయిన మజిల్ అంటే కుంచుకుపోయిన మజిల్ ఈ కొత్తగా వేసిన జాయింట్ని ఆడించడంలో సరి అయిన బలాన్ని తెచ్చుకోదన్నమాట. ఎందుకంటే కండని కట్ చేసి ఆపరేషన్ చేస్తారు చాలామంది. సో ఆ కండ స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కండకి పూర్తి శక్తి ఉండదు. సో అందుకని క్వాడ్రిసెప్స్ కండరాన్ని మనము మళ్ళీ దగ్గరికి పెట్టి కుట్టేసేసిన తర్వాత ఫిజియోథెరపీ చేస్తే ఆపరేషన్ కంటే ముందు స్థాయిలో, అంటే అరుగుదలకు ముందు స్థాయిలో ఎట్లా ఉందో అట్లా వచ్చే అవకాశం ఉంది. తర్వాత చేయకపోతే ఏమవుతుంది? చేయకపోతే చూడండి, యూజువల్గా సక్సెస్ఫుల్ ఆపరేషన్ల లిస్ట్లో నెంబర్ 1 ఏమిటి అంటే జాయింట్ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి జాయింట్ రీప్లేస్మెంట్. ఎప్పుడైతే మనం ఫిజియోథెరపీ చేయమో కండ లోపల ఫైబ్రస్ ఎడేషన్స్ అని ఫామ్ అయిపోతాయి. చూడండి, ఒక చర్మాన్ని కట్ చేసిన తర్వాత కొత్తగా స్కార్ వస్తుంది కదా, ఆ స్కార్ ఎటువంటి కండరంతో తయారు చేయబడుతుందో దాన్ని ఫైబ్రస్ టిష్యూ అంటారు. ఆ ఫైబ్రస్ టిష్యూ జాయింట్ లోపల ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయేసి జాయింట్ లోపల కొత్త అతుకులు ఫామ్ చేసేసి జాయింట్ బిగిదీసుకుపోతుంది. ఎట్లా అయితే పొలంలో నడవంగా ఒక దారి ఏర్పడుతుందో అట్లా ఎక్సర్సైజ్ చేయగా ఒక జాయింట్ లోపల ఒక స్మూత్నెస్ అనేది వస్తుంది. ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. 10 degrees చేస్తారా, 5 degrees చేస్తారా, 20 degrees చేస్తారా, మీరు చేయించుకున్న ఆపరేషన్ టెక్నిక్ని బట్టి, మీకున్న పెయిన్ బేరింగ్ కెపాసిటీని బట్టి, మీకున్న ఉత్సాహాన్ని బట్టి రిజల్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. తర్వాత మరి ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయకపోతే జాయింట్ బిగిదీసుకుపోతుంది అంటే ఖచ్చితంగా బిగిదీసుకుపోతుంది. మరి ఇంకా ఏ ఉపయోగాలు ఉంటాయి? ఆపరేషన్ చేసిన తర్వాత కండల్లో కాస్త వాపు వచ్చే అవకాశం ఉంది. ఆ వాపు ఉండడం వల్ల ఏమైపోతుందంటే రక్త ప్రసరణ అనేది తేడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎక్సర్సైజ్ చేస్తే ఆ వాపులన్నీ పోతాయి. ఇంకా అత్యంత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే ఎక్సర్సైజ్ చేయకపోతే పిక్కల లోపల రక్తం గడ్డకట్టిన రక్తము ఊపిరితిత్తుకు కానీ, బ్రెయిన్కి కానీ, కిడ్నీకి కానీ, లంగ్స్కి కానీ, ఇంకెక్కడికి హార్ట్కి కానీ పోతే ఆ ఏరియా అటాక్ వచ్చే అవకాశం ఉంది.
ఆ అటాక్ వస్తే ఏమైపోతుందంటే ఆ ఏరియా పనిచేయడం మానిపోతుంది. హార్ట్ అటాక్ గురించి, బ్రెయిన్ అటాక్ గురించి చూస్తుంటారు, కానీ లంగ్స్ అటాక్ కానీ కిడ్నీ అటాక్ కానీ వస్తే జీవితం ఇంకా దుర్భరంగా తయారవుతుంది. సింపుల్గా పాదం పైకి కిందికి ఆడించడం, మోకాలు మడుచుకొని చాపడం, ఈ రెండే. ఇంక మోకాల్లో ఇంకొక మూమెంట్ పాసిబుల్ కానే కాదు. ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోతే ఏమైపోతుందంటే 100కి 99 ప్రాబ్లమ్స్ అనేవి ప్రాబ్లం నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. సో ఇంకొకటి, రక్త ప్రసరణ గడ్డగట్టకుండా ఉండడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఫిజియోథెరపిస్ట్ అవసరమా? మెడికల్ పరిభాషలో చెప్పాలంటే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా నేను ఫిజియోథెరపిస్ట్ సహాయం తీసుకోవడమే చాలా మంచిదని చెప్తాను. ఎందుకంటే ఏ జాయింట్ని ఎంతవరకు ఆడించాలి, ఎట్లా ఆడించాలి, ఎంత మూమెంట్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి, తర్వాత ఫిజియోథెరపీలో కస్టమైజేషన్ ఏమన్నా చేయాలా అనేది ఒక ఫిజియోథెరపిస్ట్ వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఒక అనుసంధానకర్తలాగా వ్యవహరించి ఎంత గ్రాడ్యువల్గా, ఎంత ప్రోగ్రెసివ్గా మూమెంట్ తీసుకొస్తే జాయింట్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనే విషయము ఫిజియోథెరపిస్ట్ యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ కావాల్సినట్టుగా ఆయన అసిస్ట్ చేయగలి చెప్పడంతో ఫిజియోథెరపిస్ట్ సహాయం తీసుకొని చేసిన ఎక్సర్సైజులు, ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చాలా సక్సెస్ఫుల్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆ మోడాలిటీ అనేది సిపిఎం పెట్టాలా, వ్యాక్స్ బాత్, ఇవన్నీ అనేది ఇంకొక వీడియోలో చూద్దాము. అది మీకు ఇచ్చే డిశ్చార్జ్ సమ్మరీలో క్లియర్గా రాస్తారు, ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా రాస్తారు, దాన్ని ఫాలో అయిపోతే చాలా ఉపయోగంగా ఉంటుంది. మరి మూడో ప్రశ్న, మరి ఫిజియోథెరపీలో ఉండే సాధక బాధకాలని ఎదుర్కోవడానికి ఒక రోబోటిక్ టెక్నాలజీ లాంటి రిజల్ట్ తీసుకొని రావడానికి వీనేన్ హాస్పిటల్లో ఏం చేస్తున్నారు అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా మా దగ్గర మజిల్ స్పేరింగ్ టెక్నాలజీ ఆర్ మజిల్ స్పేరింగ్ టెక్నిక్, క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ వాడుతున్నాం. అంటే ఏమిటంటే కన్వెన్షనల్ మెథడ్లో ఏం చేస్తారంటే ఈ కండరాన్ని, క్వాడ్రిసెప్స్ అనే కండరాన్ని 4 కండరాలు వచ్చి కలిస్తే అది క్వాడ్రిసెప్స్ కండరం. దాన్ని మధ్యలోకి కట్ చేస్తాం. అంటే 2 కండల్ని ఈ పక్క, 2 కండల్ని ఈ పక్క చీల్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసేసి మళ్ళీ దాన్ని కుట్లు వేసేస్తాం అనమాట. దీనివల్ల ఏమైపోతుందంటే 4 కండరాలు కలిసి పనిచేసేది ఇప్పుడు 2 విడిగా పనిచేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకటిగా పనిచేస్తుంది. ఈ కాలంలో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అందుకని మేమేం చేస్తున్నాం అంటే ఆ కండరాన్ని కట్ చేయకుండా పక్కకు జరిపి ఆపరేషన్ చేస్తున్నాం. దీన్ని క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ అంటాం అనమాట. దీనివల్ల కండరం నుంచి వచ్చే నొప్పి దాదాపు 60 నుంచి 70% తగ్గిపోతుంది. ఓన్లీ ఆ రిట్రాక్షన్ వల్ల వచ్చిన పెయిన్ మాత్రమే ఉంటుంది. పేషెంట్ చాలా ఎర్లీగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లో క్లెయిమ్ చేస్తున్న పెయిన్ రిలీఫ్ ఏదైతే ఉందో ఈ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నాలజీ తోటి, మజిల్ స్పేరింగ్ టెక్నిక్ తోటి వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి ఎక్స్ట్రా ఏమైనా ఛార్జ్ చేస్తున్నారంటే ఏమీ లేదు. తర్వాత ఇది ఏమైనా ఎక్కువ సమయం పడుతుందా అంటే ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే కన్వెన్షనల్ జాయింట్ రీప్లేస్మెంట్ కన్నా కానీ ఈ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టీకేఆర్ అనేది చాలా ఉత్తమమైనది. ఎంతోమంది చేయించుకుంటున్నారు, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నాలజీ డెఫినెట్గా భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది పేషెంట్లు చేయించుకొని ఎంతోమంది సర్జన్స్ కూడా ఆ టెక్నిక్ని అవలంబిస్తారని నేను అనుకుంటున్నాను. నమస్కారం.